హాయ్ హలో నమస్తే. నిన్న పార్లమెంట్లో ఇండియా బ్లాక్కి సంబంధించిన ఎంపీస్తో అంటే ఐ థింక్ ఓన్లీ కాంగ్రెస్ ఎంపీసా మరి ఇండియా బ్లాక్ ఎంపీస్, బట్ రాహుల్ గాంధీ అడ్రస్డ్, ఐ థింక్ ఈజ్ ఓన్లీ కాంగ్రెస్ ఎంపీస్, ఈ అడ్రస్డ్ ఇన్ ద పార్లమెంట్. అతను పార్లమెంట్లో అడ్రస్ చేస్తూ ప్రభుత్వం ఒత్తిడిలో ఉంది, గవర్నమెంట్ ఈజ్ అండర్ ప్రెజర్, అమిత్ షా అండర్ ప్రెజర్, చేతులు వణుకుతున్నాయి, కాళ్ళు వణుకుతున్నాయి వాళ్ళకి అనే పదాలు వాడాడు ఆయన స్పీచ్లో. వాళ్ళ ఎంపీస్తో మాట్లాడుతూ ఎవరికి గవర్నమెంట్కి, గవర్నమెంట్ ఈజ్ ట్రెంబ్లింగ్ అన్నాడు, గవర్నమెంట్ ఈజ్ షేకింగ్ దేర్ హ్యాండ్స్ అని అన్నాడు అనమాట. ఎస్పెషల్ అమిత్ షా గారిని రెఫర్ చేస్తూ. ఓకే, అంటే అతను నేను బాగా ఒత్తైన వాళ్ళని అందుకని ఒత్తిడిలో ఉన్నారని అతని అభిప్రాయం అయి ఉండవచ్చు రాహుల్ గాంధీ గారిది. ఓకే, ఇట్స్ ఓకే, బట్ ఆయనైతే స్టేట్మెంట్ చేశారు. బట్ కొద్దిగా అమిత్ షా గారు ఈసారి చాలా కోపంగా స్పీచ్ ఇవ్వడం, మధ్య మధ్యలో కొద్దిగా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడటం, ఇవన్నీ కూడా ఒత్తిడిని చూపించాయి. ఇట్స్ ఆల్ రిఫ్లెక్ట్స్ దట్ హీఈస్ అండర్ ప్రెజర్ అని వాళ్ళ ఎక్కువ ఉద్దేశం అయ్యుండొచ్చు, కాంగ్రెస్ వాళ్ళ ఉద్దేశం అయ్యుండొచ్చు. ఏదైనా హీ మేడ్ దట్ స్టేట్మెంట్, గవర్నమెంట్ అండర్ అమిత్ షా ఈజ్ అండర్ ప్రెజర్ అండ్ దర్ హ్యాండ్స్ ఆర్ ట్రెంబ్లింగ్ ఓవర్ వందే మాత్రం అంటే ఎస్ఐఆర్ అనేటువంటి స్టేట్మెంట్ చేశాడు. మరి అమిత్ షా గారికి అంత ముందు రోజు జ్వరం వచ్చింది, 102 జ్వరం వచ్చింది, మెడిసిన్ తీసుకొని వచ్చి స్పీచ్ ఇచ్చాడు యాక్చువల్గా. సో అది బ్యాక్గ్రౌండ్. బట్ నిజంగా ఒత్తిడిలో ఉన్నారా అంటే చూస్తే ఒత్తిడిలో ఉన్నట్టుగా అనిపిస్తున్నాయి. ఎందుకు అనిపిస్తుంది? ఎందుకంటే వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ వందే మాత్రం అనే డిబేట్ పెట్టి కాంగ్రెస్ని బ్యాట్ చేసి, కాంగ్రెస్ వాళ్ళ మీద ఈ యొక్క లాస్ట్ స్టాంజెస్ తీసేసి యాంటీ హిందూ అనేటువంటి ఒక నేరేషన్ క్రియేట్ చేసి కాంగ్రెస్ మీద మైనారిటీ అప్పీజింగ్ అని క్రియేట్ చేసి అల్టిమేట్గా వెస్ట్ బెంగాల్లో ఓట్ బ్యాంక్ మలుచుకుందాము అనేది బీజేపీ వాళ్ళు చేసిన యాక్చువల్గా ప్లాన్ వందే మాత్రానికి సంబంధించి. అది యాక్చువల్ ఒరిజినల్ ప్లాన్. కాబట్టి వాళ్ళు వందే మాత్రం మీద డిబేట్ చేయాలని పార్లమెంట్లో పెట్టింది, వందే మాత్రం గురించి డిస్కస్ చేయాలని పార్లమెంట్లో పెట్టింది బీజేపీ. ఎస్ఐఆర్ని డిస్కస్ చేయాలని పట్టుబట్టింది అపోజిషన్. దాన్ని బీజేపీ వాళ్ళు పెట్టలేదు, అపోజిషన్ వాళ్ళు మాట్లాడారు. బట్ ఈ రెండిట్లో కూడా గవర్నమెంట్ దెబ్బతింది అనేది నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వందే మాత్రం మీద వాళ్ళు డిస్కషన్ లేపితే నరేంద్ర మోడీ గారు ఒక పెద్ద స్పీచ్ ఇచ్చారు, దాని మీద మీరు స్టాండ్ చేసి తీసేశారు, కావాలని మైనారిటీ అపీజ్మెంట్ అది అని వాళ్ళు ట్రై చేశారు. ఓకే, బట్ లీడర్స్ లైక్ మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ వాళ్ళు దాన్ని చాలా చాలా గట్టిగా దాన్ని తిప్పుకొట్టారు. హిస్టారికల్ ఇంక్లూజివ్ ఎసెన్స్ అనేది చాలా అనేటువంటి పదాలు వాడి వాళ్ళు దాన్ని తిప్పుకొట్టారు యాక్చువల్గా. సో ఎక్కువగా అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే పొలిటిసైజేషన్ ఇంటెన్షన్స్ని తగ్గించగలిగింది అపోజిషన్ వందే మాత్రం మీద 100%. ఎందుకంటే వాళ్ళు చాలా పగడ్బందీగా దానికి నేరేషన్ పెట్టుకుంటూ వచ్చారు. వందే మాత్రాన్ని ఎందుకు తీయాల్సి వచ్చింది, యూనిటీ అంటే ఏంటి, స్వతంత్ర సమరయోధులు అంటే ఏంటి, మన యుద్ధం ఎందుకు చేయాలి అనే దాని మీద వాళ్ళు కరెక్ట్గా నేరేషన్ ఇవ్వగలిగింది అపోజిషన్. ఎందుకు ఆ రోజు 4 తొలగించారు అనేది. సో వీళ్ళ యొక్క పొలిటిసైజేషన్ చేయాలి అనేది కొద్దిగా తగ్గించగలిగారు. మేబీ మేము ఫెయిల్ అయ్యాము, దీన్ని కాంగ్రెస్ని అటాక్ చేద్దాం అనుకున్నాము, కానీ మనమే డిఫెన్స్లో పడ్డాము, వాళ్ళే డిఫెన్స్లో పడ్డారని ఫైనల్గా డిఫెన్స్లో పడ్డాము అనేటువంటి ఆ యొక్క ఇంటెన్షన్ మేబీ వీళ్ళలో ఉన్నట్టుంది. అందుకని వాళ్ళు ఒత్తిడిలో ఉన్నారని అతను అని ఉంటాడు అపోజిషన్ నాయకుడు. ఓకే, ఎస్ఐఆర్ ఎలక్షన్ రిఫార్మ్స్ డిబేట్, ఎస్ఐఆర్ అండ్ ఎలక్షన్ రిఫార్మ్స్ డిబేట్. ఎస్ఐఆర్ ప్రాసెస్ అనేది మీరు డిబేట్ పెట్టాలని ఒత్తిడి చేసింది అపోజిషన్ నాయకులు. వాళ్ళు మేము పెట్టమంటే సార్ పెట్టాల్సిందని గొడవ చేసి వాకౌట్ చేసి డిస్రప్షన్ చేస్తే, పార్లమెంట్లో గొడవ చేస్తే పెట్టారు ఫైనల్గా ఎస్ఐఆర్ మీద అందరూ మాట్లాడారు. ఎస్ఐఆర్ గురించి పెద్దగా ఎక్కువ మాట్లాడిపోయినా పేపర్ బ్యాలెట్ మీద, ఈవీఎం మీద, ఎలక్షన్ ఇర్రెగ్యులారిటీస్ మీద పార్టీలన్నీ మాట్లాడారు, ఇంక్లూడింగ్ వైఎస్ఆర్సీపీ మాట్లాడింది. మిథున్ రెడ్డి గారు మాట్లాడారు, మీరు బ్యాలెట్ పేపర్ పెట్టండి అనుమానంగా ఉందని. ఓకే, రాహుల్ గాంధీ ఒక 40-45 మినిట్స్ బిగ్ స్పీచ్ ఇచ్చాడు. అతను 25-35 మినిట్స్ స్పీచ్లో ఎస్ఐఆర్ గురించి మాట్లాడకుండా ఓట్ చోరీ మొత్తం మీద మళ్ళీ మొదటి నుంచి మొదలెట్టుకుంటూ వచ్చాడు అతను. మళ్ళీ చెప్పాడు, అల్టిమేట్గా మళ్ళీ వాళ్ళు డిఫెన్స్లో పడ్డారు. సో దాన్ని కౌంటర్ చేస్తూ చాలా కోపంగా
రిప్లై ఇస్తున్న అమిత్ షా గారు రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం చేసి ఆయన కోపం వచ్చి మేబీ అతనికి అంత ముందు రోజు జ్వరం ఉండడంతో కొద్దిగా సిగ్గా ఉన్నప్పుడు ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. మరి ఆ ఫ్రస్ట్రేషన్లో ఏమో అంత అగ్రెసివ్ స్పీచ్ ఇచ్చారు. ఆ అగ్రెసివ్ స్పీచ్లో ఆన్సర్స్ చేయకుండా ఎవేజివ్ స్పీచ్, అగ్రెసివ్ అండ్ ఎవేజివ్ స్పీచ్, బట్ నాట్ ఆన్సర్స్ టు ది క్వశ్చన్స్ రైజ్డ్ బై అపోజిషన్ లీడర్. అందుకని అతను దేర్ అండర్ మోరోవర్ హీ యూజ్డ్ సాలా లాంటి పదాలు వాడారని ప్రెజర్లో ఉన్నాడు అనేటువంటి పదం వాడి ఉండొచ్చు నిన్న రాహుల్ గాంధీ వాళ్ళ యొక్క ఎంపీస్తో మాట్లాడేటప్పుడు. హైలైట్ మినిస్టీరియల్ రియాక్షన్ యాజ్ ఇండికేటర్స్ ఆఫ్ స్ట్రెస్. మినిస్టీరియల్ ఇండికేషన్స్ కూడా వాళ్ళ స్ట్రెస్లో ఉండటానికి 100% మనం చూడవచ్చు. ఓకే, హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు చూడటానికి కొద్దిగా కంగారుగా ఉన్నట్టుగా అనిపించింది, మెంటల్గా కొద్దిగా డిస్టర్బ్ అయినట్టు అనిపించారు. అదే అంతకు ముందు రోజు జ్వరం అయి ఉండవచ్చు, కొద్దిగా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడారు. ఇవన్నీ కూడా ఒత్తిడికి రిఫ్లెక్షన్స్ ఇవన్నీ కూడా. అందుకని ఇతను అన్నాడు, అమిత్ షా వాజ్ అండర్ ఏ లాట్ ఆఫ్ ప్రెజర్ అండ్ రైట్ఫుల్లీ సో, ది హోల్ స్ట్రక్చర్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ టు చోరీ, ది హోల్ కంట్రీ నోస్ ఇట్ అన్నాడు. అమిత్ షా ప్రెజర్లో ఉన్నాడు, వాళ్ళందరూ ఓట్ చోరీ చేశారు, వాళ్ళకి తెలుసు, నాకు తెలుసు, మీకు తెలుసు, దేశం మొత్తానికి తెలుసు అన్నాడు అనమాట. ఆయన ప్రసంగం ఇచ్చారు ఇప్పుడు అతను. సో అతను ప్రెజర్లో ఉన్నాడు అనేది అది వాళ్ళు యాక్చువల్గా చెప్పింది. మినిస్టర్స్ కూడా కొద్దిగా డిఫెన్సివ్ స్టేట్మెంట్ చేశారు తప్ప ఎఫెన్సివ్ స్టేట్మెంట్ చేయలేకపోయారు, వీళ్ళని అటాక్ చేయలేకపోయారు అపోజిషన్ నాయకుడిని. అదే వాళ్ళు అనుకున్న ప్లాన్ ఒకటి యాక్చువల్గా వేరేదిగా డిఫెన్స్లో పడ్డారు. వాళ్ళు ఏమనుకున్నారంటే రాజకీయంగా రెచ్చగొట్టేసి వందే మాతరం మీద పొలిటికల్ అడ్వాంటేజ్ అనేది అల్టిమేట్ ఎయిమ్. బట్ అల్టిమేట్గా వాళ్ళు డిఫెన్స్లో పడ్డారు. ఈ యొక్క అపోజిషన్ వాళ్ళు మొత్తం అక్కడ గొడవ చేయటం, వాకౌట్లు చేయటం, రచ్చరచ్చ చేయటం, చాలాసార్లు వాయిదాలు పడ్డాయి, సరిగ్గా జరగలేదు పార్లమెంటు. ఫైనల్గా 2 సెషన్స్ మీద ఎక్కువగా పార్లమెంట్ బాగా నడిచింది. అదే వందే మాత్రం మీద ఎస్ఐఆర్ మీద పార్లమెంట్ నడిచింది. మిగతా ఆయన కూడా ఏదో నామాత్రంగా డిస్కషన్స్ నడిచాయి అన్నమాట. బట్ ఈ రెండిట్లో కూడా అపోజిషన్ అప్పర్ హ్యాండ్ అని నేనైతే నమ్ముతున్నాను. అది కూడా అతను లీడర్ ఆఫ్ అపోజిషన్ కూడా అది నమ్మాడు కాబట్టి వాళ్ళు అండర్ ప్రెజర్లో ఉన్నారా అని అన్నాడు నిన్న ప్రసంగిస్తూ. ఈవెన్ ఐఎమ్ థింకింగ్ దట్, బికాస్ ఎందుకంటే ఇది ఈ వందే మాత్రం మీద చర్చ జరగగానే అసలు అపోజిషన్ నాయకులు పెద్ద దుర్మార్గులు, దేశానికి అన్యాయం చేశారని నిరూపించడం ట్రై చేశారు. బట్ ఆ ఇంప్రెషన్ ఏం లేదు. అల్టిమేట్గా వీళ్ళందరూ యూనిటీ మీద ఎక్కువగా మాట్లాడారు. ఓకే, ఎందుకంటే భిన్నత్వంలో ఏకత్వం ఉన్నటువంటి ఈ దేశంలో అలాంటి యూనిఫైడ్ డెసిషన్స్ తీసుకోవాలి అనేది స్ట్రాంగ్గా వాళ్ళు ఏమన్నా రిప్లై ఇవ్వగలిగారు రాహుల్ గాంధీ లాంటి టీం మొత్తం కూడా, ఇండియా బ్లాక్ టీం మొత్తం కూడా. ఓకే, తర్వాత కొన్ని మీడియా రిపోర్ట్లు కూడా అలానే మాట్లాడాయి. ఇప్పుడు హిందూ ట్రిబ్యూన్, నేషనల్ హెరాల్డ్, ఇప్పుడు నేషనల్ హెరాల్డ్ అంటే కాంగ్రెస్ వాళ్ళది అనుకోండి, ది ట్రిబ్యూన్, ది హిందూ న్యూస్ పేపర్లో కూడా వాళ్ళు ఇలాంటి హెడ్డింగ్స్ పెట్టారు. ష్రెడెడ్ నేరేటివ్, మినిస్టర్స్ అండర్ ప్రెజర్, ఇట్లాంటి హెడ్డింగ్స్ పెట్టి కథనాలు రాశారు న్యూస్ పేపర్లు కూడా. బట్ వాళ్ళేం దానికి ఇంకా కౌంటర్ ఇవ్వాలి. సోషల్ మీడియా పోస్టులు ఎలాగో ఇప్పుడు అపోజిషన్ ఇండియా బ్లాక్ సంబంధించిన సోషల్ మీడియా వాళ్ళు పెడతారు కదా, ఈజ్ అండర్ ప్రెజర్, బికాస్ ఈజ్ అండర్ ప్రెజర్ అని ట్రోలింగ్ చేశారు ఆయన ఎక్కువగా. ఓకే, అపోజిషన్, సో అది జరిగింది. మొత్తం ఓవరాల్గా గవర్నమెంట్ ఒత్తిడిలో ఉందంటే ఇలా ఇండియా బ్లాక్ వాళ్ళు గట్టిగానే ఒత్తారు. వాళ్ళు ఒత్తిడిలో అయితే ఉన్నారని మీడియా అనాలిసిస్ని బట్టి, న్యూస్ పేపర్లను బట్టి, నిన్న లీడర్ ఆఫ్ అపోజిషన్ చేసిన స్టేట్మెంట్ని బట్టి, వీటన్నిటిని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే వాళ్ళని గట్టిగానే ఒత్తారు. అడ్వాన్స్డ్లోకి వెళ్ళి అంటే పొలిటిసైజేషన్ చేసి దాని మీద లబ్ధి చేకూరుద్దాం అనుకున్నటువంటి ప్లాన్ని వీళ్ళు మిసైల్ లాగా అడ్డుపడి డిఫెన్స్లోకి నెట్టారు భారతీయ జనతా పార్టీని, అపోజిషన్ నాయకులు. ఈ ఎన్డీఏ టీంని ఈ ఇండియా బ్లాక్ వాళ్ళు డిఫెన్స్లోకి నెట్టారని అనుకోవాలి. వందే మాతరం ప్లస్ ఎస్ఐఆర్ రెండిట్లో కూడా. అది థ్యాంక్ యూ, నమస్కారం.